వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్యే గణబాబులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ రేపటితో తన ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తవుతుందని, ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రజలకు సేవలు అందించినందుకు, ప్రతిపక్షంలో ఉన్న తన కర్తవ్యాన్ని నెరవేర్చినందుకు దేవదేవుడికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు తిరుమలకు రావడం జరిగిందన్నారు. నా పదవీ కాలం కూడా పూర్తవుతోంది. ఎమ్మెల్సీ ఈ 6 ఇయర్స్ స్పాన్లో అంటే నేనేమి తప్పు చేయకుండా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యము, అలాగే ప్రతిపక్షంగా కూడా పార్టీ పరంగా కూడా సంతోషంగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు ఆ దేవదేవునికి థ్యాంక్స్ చెప్దామని ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఒక విషయము, నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఏదో గిద్దలూరు ఎమ్మెల్యే అంటే నేను ఇంతవరకు ప్రతిపక్ష పార్టీ సభ్యులకే ఇలా అవమానాల విషయంలో, ఏర్పాట్ల విషయంలో కొరతగా ఉంది, అధికార పార్టీ వాళ్లకు బాగానే జరుగుతుందని అనుకున్నాను. నిన్న గిద్దలూరు ఎమ్మెల్యే మాట్లాడిన దాన్ని బట్టి అంటే వాళ్ళు ఎవరికి కూడా కేర్ చేయడం లేదనేది ఇక్కడ ఏర్పాట్ల విషయంలో. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ గిద్దలూరు ఎమ్మెల్యే గారికి 18 ప్రోటోకాల్ దర్శనాలు ఇచ్చారని కూడా ఆయనంతకైనా చెప్పడం జరిగింది. మేము ఎప్పుడన్నా మా కుటుంబ సభ్యులతో వచ్చి 1, 2 ఏదన్నా ఎక్స్ట్రా ఇవ్వమంటే కూడా అతను ఇక్కడ ఉండే అధికారులు వచ్చేసి అది కాదు సార్, లేదు సార్, ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీ కానీ ప్రోటోకాల్ ప్రకారము టోటల్గా 10 దర్శనాలు ఇస్తాము, ఇక్కడ కొన్ని రూల్స్ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలను మేము అతిక్రమించలేమని మాకు అనేక సార్లు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యేనే, మా ప్రతిపక్ష సభ్యులు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు